హలో దేర్. సో మనం లాస్ట్ వీడియోలో చార్జ్, కరెంట్, వోల్టేజ్, పవర్ అండ్ ఎనర్జీ వీటి మధ్యలో ఇంటర్ రిలేషన్స్ ఎట్లా ఉంటాయి, వాటి ఫార్ములాస్ ఏంటి, డెఫినేషన్స్ ఏంటి అనేవి చూస్తాము. సో ఇప్పుడు మనం ఒక ఎలక్ట్రికల్ నెట్వర్క్ కానీ కన్సిడర్ చేస్తే ఆ ఎలక్ట్రికల్ నెట్వర్క్లో ఉన్న వేర్వేరు పార్ట్స్ ఏంటి అనేది మాట్లాడుకుందాం. వెన్ ఎవర్ వీ సీ అన్ ఎలక్ట్రికల్ సర్క్యూట్ వీ అబ్జర్వ్ నంబర్ ఆఫ్ నోడ్స్ యాజ్ ఎన్. నంబర్ ఆఫ్ నోడ్స్. సో నోడ్ అంటే ఇట్ ఈస్ ఎ పాయింట్ where two or more circuit elements meet. సో ఏదైతే పాయింట్ దగ్గర రెండు లేదా అంతకంటే ఎక్కువ సర్క్యూట్ ఎలిమెంట్స్ కనెక్ట్ అవుతాయో దాన్ని మనము నోడ్ అని అంటాం. సో ఒక నోడ్కి మనము డిగ్రీ అనేది డిఫైన్ చేస్తాం. డిగ్రీ ఈజ్ ది నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్సిడెంట్. అంటే ఒక నోడ్ పాయింట్ దగ్గర ఎన్ని సర్క్యూట్ ఎలిమెంట్స్ అయితే తగిలిచ్చున్నాయో దాన్ని మనము డిగ్రీ ఆఫ్ ద నోడ్ అని అంటాం. ఒకవేళ డిగ్రీ అనేది 2 ఉంటే దట్ నోడ్ విల్ బి కాల్డ్ యాజ్ ఏ సింపుల్ నోడ్. ఒకవేళ డిగ్రీ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 ఉంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రిన్సిపల్ నోడ్. అయితే మనం ఒక నెట్వర్క్ తీసుకున్నప్పుడు మనకు నోడ్స్ కాకుండా బ్రాంచెస్ కూడా ఉంటాయి. సో బి ఈజ్ ఈక్వల్స్ టు నంబర్ ఆఫ్ బ్రాంచెస్. సో బ్రాంచ్ ఈజ్ నథింగ్ బట్ ద పార్ట్ కనెక్టింగ్ two nodes, any two nodes, any two nodes. సో ఈ బ్రాంచెస్లోనే మళ్ళీ చాలా రకాలు ఉంటాయి. సో ఫస్ట్ రకాన్ని మనము ట్విగ్స్ అంటాం. టీతో చూపిస్తాము. దీనికి సంబంధించిన ఫార్ములా విల్ బి డిరైవ్డ్ ఫ్రమ్ ద నోడ్స్. టీ ఈజ్ ఈక్వల్స్ టు n-1. సో ట్విగ్స్ అంటే ఏంటంటే twigs are nothing but minimum number of branches needed to connect all the nodes with other nodes without forming loops. అంటే క్లోజ్డ్ లూప్స్ ఫామ్ చేయకుండా ప్రతి ఒక్క నోడ్ పాయింట్ని దాని పక్కన ఉన్న అడ్జసెంట్ నోడ్స్తో విత్ అడ్జసెంట్ నోడ్స్ అనొచ్చు. విత్ అడ్జసెంట్ నోడ్స్. నెక్స్ట్ వీ డిఫైన్ లింక్స్ L, which is equals to number of branches minus number of twigs. This implies these are the branches needed to form the closed loops. సో ఇప్పుడు మనం ఈ ట్విగ్స్ అండ్ లింక్స్ వీటి నంబర్ చూసే మనము నోడల్ అనాలిసిస్కి పోవాలన్నా, మెష్ అనాలిసిస్కి పోవాలన్నా, సర్క్యూట్ అనాలిసిస్ చేసేటప్పుడు అనేది డిసైడ్ అవుతాం. సో ఈ లింక్స్కి సంబంధించిన ఫార్ములా L ఈజ్ ఈక్వల్స్ టు B minus T కెన్ ఆల్సో బి రిటన్ యాజ్ B minus n-1 which is equals to B minus n+1. This is the total number of meshes in a network. So we now define mesh. Mesh ante first we define loop. Loop ante it's a path for current. Mesh ante it is a loop with no other loops
within it. అంటే మనం ఒక ఎలక్ట్రిక్ నెట్వర్క్ తీసుకున్నప్పుడు లెట్ us say we consider a network like this. ఇట్లాంటి ఒక నెట్వర్క్ కన్సిడర్ చేస్తే ఇందులో మనకు ఇది కూడా లూపే, ఇది కూడా లూపే, ఎట్ ద సేమ్ టైం ఇది కూడా లూపే. కరెంట్ అనేది ఇట్లా కూడా ఎగ్జిస్ట్ అవుతుంది. అయితే మెష్ అనేది ఏదైతే లూప్ ఉందో, దిస్ ఈజ్ ఫస్ట్ అండ్ దిస్ ఈజ్ సెకండ్, ఏదైతే లూప్లో వేరే లూప్ లేదో దాన్ని మనం మెషెస్ అంటాం. సో ఇక్కడ మనకు వచ్చిన m అనేది నంబర్ ఆఫ్ లింక్స్ ఈజ్ ఈక్వల్స్ టు b-n+1 ఉంది కదా, దిస్ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు నంబర్ ఆఫ్ మెషెస్, నంబర్ ఆఫ్ మెషెస్ ఇన్ ఏ నెట్వర్క్. అందుకే చూడండి, వీ డిఫైన్డ్ ది లింక్స్ యాజ్ ద బ్రాంచెస్ నీడెడ్ టు ఫార్మ్ ద క్లోజ్డ్ లూప్స్. ఇక్కడ క్లోజ్డ్ లూప్ అని అంటే ఇన్ ఇట్స్ సింప్లెస్ట్ ఫార్మ్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ మెష్. నెక్స్ట్, ఈ నెట్వర్క్లో మనం బ్రాంచెస్ గురించి మాట్లాడేటప్పుడు నెట్వర్క్ ఎలిమెంట్స్ అనుకున్నాం కదా, దోస్ నెట్వర్క్ ఎలిమెంట్స్ కెన్ ఆల్సో బీ క్లాసిఫైడ్ ఇంటూ మల్టిపుల్ టైప్స్. ఫస్ట్ టైప్ ఆఫ్ క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ ఎనర్జీ. ఎనర్జీ బేసెస్ పైన యాక్టివ్ ఎలిమెంట్స్ అండ్ ప్యాసివ్ ఎలిమెంట్స్ అని ఉంటాయి. యాక్టివ్ ఎలిమెంట్స్ అంటే ఎనర్జీని బయటికి ఇస్తాయి, ప్యాసివ్ ఎలిమెంట్స్ అంటే ఎనర్జీని స్టోర్ కానీ కన్జ్యూమ్ కానీ చేసుకుంటాయి. సో ఇక్కడ డిస్టింగ్విషింగ్ ఫీచర్ ఏంటి అని అంటే, మనం ఏ ఎలక్ట్రికల్ ఎలిమెంట్కి అయినా కూడా విఐ గ్రాఫ్ కడతాం. ఒకవేళ విఐ గ్రాఫ్కి సంబంధించిన స్లోప్ అనేది లెస్ దాన్ 0 వస్తే దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ యాక్టివ్ ఎలిమెంట్. ఒకవేళ స్లోప్ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 వస్తే ఇట్ ఈస్ ద ప్యాసివ్ ఎలిమెంట్. బట్ విఐ క్యారెక్టరిస్టిక్స్లో కనీసం ఒక్కసారన్నా మనకు స్లోప్ నెగిటివ్ వచ్చింది అని అంటే ఇట్ ఈస్ ది యాక్టివ్ ఎలిమెంట్. అండ్ ఈ ఈక్వేషన్కి సంబంధించిన విఐ క్యారెక్టరిస్టిక్కి సంబంధించి మ్యాథమెటికల్ మోడల్ కడితే, అంటే దానికి ఒక ఈక్వేషన్ ఫామ్ ఇచ్చినప్పుడు, ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్స్ టు mx దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ లీనియర్ ఎలిమెంట్. మళ్ళీ mx ప్లస్ c కాదు, స్ట్రెయిట్ లైన్ ఈక్వేషన్లో c అనేది ఉండకూడదు. ఎందుకనంటే y ఈజ్ ఈక్వల్స్ టు mx ఏం చెప్తుంది అని అంటే, ఇట్ ఈజ్ అ లైన్, నాట్ అ లైన్ సెగ్మెంట్, ఇట్ ఈజ్ అ లైన్ దట్ పాసెస్ త్రూ ది ఆరిజిన్. అంటే c వాల్యూ ఇక్కడ 0 ఉంటుంది, y ఇంటర్సెప్ట్ అనేది 0 దగ్గరనే ఉంటుంది. సో దట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్. నెక్స్ట్ వీ హ్యావ్ డైరెక్షన్ బేస్డ్ క్లాసిఫికేషన్. ఇక్కడ మనకు యూనిలాటరల్ అండ్ బైలాటరల్ ఉంటాయి. సో బైలాటరల్ అంటే ఇప్పుడు ఏదైతే విఐ క్యారెక్టరిస్టిక్ ఉందో అది Q1 Q3లో లేదా Q2 Q4లో సేమ్ ఉందనుకోండి, అంటే ఆరిజిన్కి అబౌట్గా సిమెట్రికల్గా ఉందనుకోండి, దట్ ఈస్ సిమెట్రికల్ అబౌట్ ఆరిజిన్ ఉంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ బైలాటరల్ ఎలిమెంట్. అదర్వైజ్ ఇట్ ఈస్ యూనిలాటరల్ ఎలిమెంట్. స్పేషియల్గా చూసినప్పుడు ఈ ఎలిమెంట్కి సంబంధించిన పారామీటర్స్ అనేవి ఒకటే దగ్గర కుదించి ఉంటే దోస్ ఆర్ కాల్డ్ యాజ్ లంప్డ్. లేదు త్రూ అవుట్ ద లెంత్ డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నాయనంటే ఇట్ ఈస్ కాల్డ్ ద డిస్ట్రిబ్యూటెడ్ ఎలిమెంట్. అంటే టైం ప్రకారంగా చూస్తే వీ హ్యావ్ టైం వేరియంట్ అండ్ టైం ఇన్వేరియంట్. టైం మారుతున్న కొద్దీ విఐ క్యారెక్టరిస్టిక్స్లో మార్పులు వస్తే దే విల్ బీ కాల్డ్ యాజ్ టైం వేరియంట్. ఒకవేళ టైం ఎంత చేంజ్ అవుతున్నా కూడా విఐ క్యారెక్టరిస్టిక్స్లో మార్పు రావట్లేదు అని అంటే దోస్ ఆర్ కాల్డ్ యాజ్ టైం ఇన్వేరియంట్. సో దీస్ ఆర్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ నెట్వర్క్స్ అండ్ నెట్వర్క్ ఎలిమెంట్స్.